జై పద్మశాలి, జై జై పద్మశాలి. నేను మీ కుసుమ సత్యనారాయణ నేత. అయితే మొన్నటిదాకా గ్రామ పంచాయతీ అడవుడి, ఎలక్షన్ల అడవుడి మొన్నటిదాకా ఉండే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి. ఏదైతే మన పద్మశాలి తెలంగాణ జేఏసీ టీం ఏర్పడ్డ కాడికెళ్ళి మన పద్మశాలి లోపల ఎక్తా అన్నది వచ్చింది, రావాలి. ఇలా ఒకటి ఆలోచించారు బాగా. అంటే గిట్లా మనం ఏ పార్టీ అన్నా కానీ మనకు జెండాలు మోసకాన్నే పెడుతుంది మన పద్మశాలీలను. ఏ ఒక్కళ్ళన్నా ఎమ్మెల్యేలను చేస్తలేదు, నా మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్లను ఎలా స్థానం కల్పిస్తలేదు. మరి అన్నప్పుడు మనం ఆ పార్టీలకు ఎందుకు మనం జెండాలు మోసేందుకే ఉందామా? ఇలా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర లోపల చూడుర్రి, సోలాపూర్ లోపల మేయర్ చైర్మన్ అయిండు మన పద్మశాలి బిడ్డ. ఇంకొకటి కార్పొరేటర్లు 17 మంది కార్పొరేటర్లు అయినరు. మరి మనం పుట్టి పెరిగిన ఊరి మన తెలంగాణ లోపల, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన పద్మశాలీలు ఎందుకు ఎక్కుతా ఉండరు? అందుకొరకనే మన పద్మశాలీలకు ఎక్కుతా కొరకే మనం చేయాలి. ఎందుకంటే అది ఏ పార్టీ అన్నా చూడొద్దు, పార్టీతోటి సంబంధం లేదు. ఒక్కటే నినాదం, మార్కండేయ మహర్షి పద్మశాలి బిడ్డలం అన్నదానికే మనం నిలబడాలి. ఎక్తా ఉండి ఎక్కడెక్కడైతే మన పద్మశాలి బిడ్డలు నిల్చున్నారో వారిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. మన ఓటు మనమే వేసుకుందాం. మనం ఇంకోనికి వేసి ఇంకోని ఆడ కూర్చుండబెట్టి వాని కాళ్ళ కింద మనం ఇట్లా చేతులు కట్టుకొని నిల్చుండు ఎందుకొరకు? ఇలా మన తెలంగాణలో జరుగుతుంది ఇదే. రావులు రెడ్డిలదే, అయితే రావులు లేకపోతే రెడ్డిలు. తెలంగాణ మొత్తం రావులే ఉన్నారా? తెలంగాణ మొత్తం రెడ్డిలే ఉన్నారా? మరి ఎందుకు వాళ్ళకి మనం వాళ్ళ కాళ్ళ కింద మనం చేతులు కట్టుకొని నిల్చుండాలి? వాళ్ళ కింద ఇట్లా మనం చేతులు కట్టుకొని నిల్చుండు అవసరమా? మన ఓటు మనం వేసుకొని మన బిడ్డను పంపిద్దాం కదా. మన ఓటు మనమే వేసుకుందాం. మన పద్మశాలీలు అందరం ఒక్కటైసి కనీసం ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు పక్క రాష్ట్రం లోపల. కనీసం పట్టువని ఒక ఇద్దరన్నా ఎమ్మెల్యేలు ఉన్నారా? ఒక్క ఇద్దరు కూడా లేరు ఎమ్మెల్యేలు. ఎంపీలు అయితే మొత్తానికి లేరు. అందుకొరకు పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీలలో ఉండరు, పార్టీలలో ఉంటే పార్టీలకు సంబంధం ఉండదు. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా, మీరందరూ మన పద్మశాలి బిడ్డకే ఓటేసి, మనమందరం పద్మశాలి బిడ్డకే ఓటేసి మన పద్మశాలిలోనే చైర్మన్లుగా గెలవాలి. మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా గెలిపించుకుందాం. అత్యధిక స్థానాల్లో మన పద్మశాలిలో పైచేయి ఉండాలని నేను కోరుకుంటున్నా. జై పద్మశాలి, జై మార్కండేయ.